పేరు జయశ్రీ. మై నేమ్ ఇస్ జయశ్రీ. నిక్ నేమ్ లడ్డు. ఇంకా లిట్టం. మా నాన్న మా మమ్మీ. ఇంకా మా పండుగాడు. ఆడవాడు మా తమ్ముడు. ఎందుకు ఇష్టం? ఆడెందుకు ఇష్టమా? ఊకే నేనేం అడగక ముందే వాటర్ ఇవ్వమంటే ఇతడు నేను చెప్తా చెప్తాడు. ఎన్నిసార్లు పెడతావు రోజుకి? 10 times. అమ్మని కొడతారా? కొట్టచ్చు తప్పు చేస్తే. నువ్వు చేయవా తప్పు? చేయను నేను. నిజం చెప్పు. చేయా. నీ అంతరాత్మ మీద కొట్టేసుకొని చెప్పు. చేస్తా. అది దీన్ని ఏమంటారు? ఏమో. అంటే నువ్వు మహానటివా? నటిని కాదు, ఆడున్నది పెద్ద నటి. అది చూపి కెమెరా గోద సైడ్. చూడు, ఇటు చూడు. ఎన్ని దొంగతనాలు చేసినా ఇప్పటి వరకు? రియల్గా అంటే నేను ఏం చేసిందంటే ఏం చేయలేదు ఫ్రెండ్స్. కానీ వీడి దగ్గర కొన్ని వస్తువులు తీసి దాచిపెట్టిన. స్కూల్లో ఎన్నిసార్లు ఎత్తుకొచ్చినా? నేను ఎత్తుకురాలేను ఫ్రెండ్. అంతరాత్మతో చెప్పు. రియల్గా ఒక్కసారి కూడా. చిన్నగా ఉన్నప్పుడు చేసిన. మరి అది దొంగతనమే కదా? తెలియక చేసిన. అప్పుడు గింటున్నా. అప్పుడు తెలియంది ఇప్పుడు ఎట్లా తెలిసింది? అంటే అప్పుడు తెలియదు అనుకున్నా, ఇప్పుడు తెలిసిందని ఎట్లా చెప్తున్నావు? ఇటు చూడు. అంటే నీది మహానటి. నటిదైతే నటితి. నువ్వు ఫస్ట్ కెమెరా బంద్ చేయి. ఎందుకు అంతగానో మొరుతున్నావు? మరి లేకపోతే నేను చెయ్యాలి. ఎంతసేపు తిట్టావు? హలో హలో, ఇటు చూడు. ఏందో చెప్పు. తినడం వచ్చా నీకు? పాట వచ్చా? పాడు గజాల. తల్లి గర్భము నుండి ధనము తేడవ్వడు, వెళ్ళిపోయిన నాడు వెంట రాదు. లక్షాధికారైన లవణమన్నమెగా మెరుగు బంగారం మింగబోడు. కూడబెట్టిన సొమ్ము కుడవబోడు. పొందుగా మెరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిద్దురో ధరల కవునో. తేనె జంటి గలియవా తెరువరులకు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఈ పద్యం వచ్చిందా నీకు? ఏడ నేర్చుకున్నావు? మా నాన్న నేర్పించిండు. మరి దొంగతనం వాళ్ళు నేర్పించారు? చెప్పు. నువ్వు మహానటివే కానీ చెప్పు. మీ నాన్న చెప్పిందా? మమ్మీ చెప్పిందా? మరి ఎందుకు దొంగతనం చేసినావు? చిన్నప్పుడు. అంటే ఇప్పుడు కూడా చెప్తున్నావా? చిన్నప్పుడు నాకు తెలియక చేసిన. చిన్నప్పుడు తెలియక చేస్తే ఇప్పుడు ఎట్లా గుర్తుకుంది? అంటే తెలిసింది కాబట్టి గుర్తుకుంది నీకు. అప్పుడు దొంగతనం చేసిన అని ఇప్పుడు తెలిసింది కాబట్టి. సరే, ఇటు చూడు. పెడే నువ్వు.